కోతలు ప్రారంభమైన ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులు మండిపడుతున్నారు. జిల్లాలోని బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. అయితే ఎఫ్సీఐ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ధాన్యాన్ని దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇటు ప్రభుత్వం నుంచి గిట్టుబాటు ధర రాక, అటు ప్రభుత్వం ఇస్తానన్న బోనస్ దక్కక ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, కోతలు మొదలైన నేపథ్యంలో జిల్లాలో రైతుల పరిస్థితి ఏంది? గతంలో యాసంగి పంటను కంపేర్ చేసుకుంటే పరిస్థితి ఏమాత్రం గవర్నమెంట్ లో మార్పు రాలేదని చెప్పొచ్చు. యాసంగి పంటకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడం వల్ల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న రైతులు దాదాపు 6 నెలల కాలం పాటు వారి కోసిన వడ్లను కళ్ళాలలో ఉంచుకొని ఒకవేళ అవి కాంట అయినా రైస్ మిల్లకు తరలించక తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో గత ఏదైతే యాసంగి సీజన్ లో ఉన్నటువంటి దానికి సంబంధించిన ఈ వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రభుత్వం గుణపాఠం నేర్చుకుంది అనుకున్నారు. కానీ మళ్ళీ అదే పరిస్థితి రిపీట్ కావడం వల్ల రైతులు తీవ్ర నిరాశ నిర్లిప్తతో ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బాన్సువాడ, అదేవిధంగా బోధన్ నియోజకవర్గంలో ఈ పాటికే వరి కోతలు షురయ్యాయి. పంటకు బోనస్ ప్రకటిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ పాటికే పంటకు బోనస్ అందించక, అటు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. యాసంగిలో నెలల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పెట్టుకుని రైతులు దీనా వ్యవస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. అనేక సార్లు ప్రభుత్వానికి రైతులు విన్నవించుకున్నారు. గన్ని బ్యాగుల కొరత ఉందని గతంలో చెప్పారు. ఇప్పటి వరకు అమాలీలను అడాప్ట్ చేసుకోలేరు. ఇక్కడ ఉన్న అమాలీలు సరిపోరు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగినంత కాలం బిహారీ అమాలీలకు ఈ పాటికే మాట ఇచ్చి వారిని పిలిపించుకొని కోఆపరేటివ్ సొసైటీ, అదేవిధంగా సహకార సంఘం బ్యాంకుల ద్వారా వారికి ఒక మాట ఇచ్చి పిలిపించుకునే ఆనవాయితీ గత 10 సంవత్సరాల పాటు మనం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసినాం. ఆ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. గన్ని బ్యాగుల కొరత స్పష్టంగా కనబడుతుంది. దాంతో పాటు అమాలీల కొరత కూడా ఉంది. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతాంగం ఇవాళ ప్రైవేటు వ్యక్తులకు తమ ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తారా లేదా ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తారా అనే విషయం పట్ల ఈ పాటికే జిల్లాకు సంబంధించిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా స్పష్టమైన క్లారిటీ రైతాంగానికి ఇవ్వకపోవడం వల్ల మళ్లీ దళారుల రాజ్యం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏలుతుంది. దాదాపుగా పంటకు పెట్టుబడి సాయం అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఒకవైపు ఎదుర్కొంటే, మరొక వైపు ఇటు ధాన్యం కొనుగోలు చేయక అప్పో సప్పో 2 రూపాయలకు 3 రూపాయలకు డబ్బులు తీసుకొచ్చినటువంటి రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది. కానీ ప్రభుత్వంలో చీమకు కుట్టినట్టుగా వ్యవహరించడం పట్ల రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ పాటికే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే ఏ ఒక్క ఎమ్మెల్యేలు కూడా రైతులతో నేరుగా ఇంటరాక్ట్ కాలేదు. ఐకేపీ సెంటర్ల ద్వారా తెరుస్తామా తెరవమా, ఐకేపీ సెంటర్లు ధాన్యం కొనుగోలు చేస్తాయా అనే విషయం సందేహంగా ఉంది. ఇక అటు గన్ని బ్యాగుల కొరత కూడా గణనీయంగా తగ్గింది. ఇటు గోడౌన్లో కూడా ధాన్యం నిల్వ ఉంది. ఒకవేళ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా అది ఎక్కడ పెట్టాలనే అంశం కూడా స్పష్టార్థకంగా మారింది. ఓవరాల్ గా రైతు పండించిన ధాన్యం ఇవాళ దాన్ని కల్లారాలలో నిల్వ ఉంచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దసరా తర్వాత మరింత ధాన్యం చేతికొచ్చే అవకాశం ఉంటుంది. కోతలు ముమ్మురంగా కొనసాగే ఆస్కారం ఉంటుంది. దీపావళి, దసరా మధ్య రైతుకు తీరిక ఉండదు. ఈ నేపథ్యంలో ఇటు అమాలీల కొరత, గన్ని బ్యాగుల కొరత, ముఖ్యంగా ఇటు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేక రైతు తన అవస్థను ఎవరికి చెప్పుకోలేక తీవ్ర నిరాశ నిర్లిప్తతో ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కనబడింది. దాదాపుగా 1,26,448 హెక్టార్లలో
దాదాపుగా 2 లక్షల పైచీలకు ఎకరాలలో ధాన్యం కొనుగోలు ధాన్యం చేతికొచ్చిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇది సన్న రకం ధాన్యం దాదాపుగా ప్రభుత్వం హెచ్చరించిన నేపథ్యంలో అక్కడక్కడ అడపాదడప సన్నధాన్యం వేసిన మెజార్టీగా ఇక్కడ సన్నధాన్యానికి ప్రియారిటీ ఉన్నది కాబట్టి ఎక్కువగా సన్నధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన ఆస్కారం ఉంటుంది. దానికి మద్దతు ధర ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వ మాట నమ్మి ఇవాళ రైతాంగం సన్నధాన్యం లేనిది వాటికి పెట్టుబడి సాయం అందక అదేవిధంగా బోనస్ 500 రూపాయలు ఇవ్వక రైతు తీవ్ర నిరాశ నిర్లిప్తతో ఎదురు చూస్తున్నాడు. దాదాపుగా వర్షాభావ పరిస్థితి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రైతు కోతకొచ్చిన పంటను కోయడానికి కూడా ఇబ్బంది పడుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. స్వేచ్ఛ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా. రైట్ రవీందర్.